హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూసినా, టిక్టాక్లో చూసినా, ఎక్కడ చూసినా ఈ విధమైన వీడియోస్ ట్రెండ్ అవుతా ఉన్నాయి. ఈ విధంగా మ్యూజిక్ బీట్ బాల్స్ అని ఈ విధంగా ట్రెండ్ అవుతా ఉన్నాయి. ఇలాంటి వీడియోస్ మీరు కూడా చేసి మీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ని అయితే పెంచుకోవచ్చు. ఇక్కడ బాల్ బీట్ బాల్స్ మ్యూజిక్ బాల్ గేమ్ ఉంది కదా, ఇది మీకు గూగుల్ ప్లే స్టోర్లో అదేవిధంగా యాప్ స్టోర్లో అవైలబుల్గా అవుతుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత వీటి యొక్క వీడియోస్ ఎలా చేయాలి, వీడియోస్ని మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకొని ఎక్కువ ఫాలోవర్స్ని గెయిన్ అయితే చేయవచ్చు. ఇప్పుడు ఎక్కువగా ఎలాంటి వీడియోస్ చేస్తున్నారు, చేసి 100K 200K సబ్స్క్రైబర్స్, మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే తెచ్చుకున్నారు. ప్రతి వీడియో మిలియన్స్లోనే ఉంటుంది. మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో చెక్ చేసినట్టయితే కొంతమంది యూట్యూబ్ షార్ట్స్లో కూడా పోస్ట్ చేస్తున్నారు. మీరు కూడా ఇలాంటి వీడియోస్ చేయొచ్చు. యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ టాప్ టు స్టార్ట్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యారో సింబల్ అయితే కనిపిస్తూ ఉంటాయి. వీటి మీద అడ్జస్ట్ చేయండి. ఈ విధంగా బాల్ని ఈ విధంగా మీకు నచ్చిన విధంగా అడ్జస్ట్ అయితే చేయండి. చేసిన తర్వాత వీటికి మ్యూజిక్ యాడ్ చేయడమే ఫ్రెండ్స్. ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేయండి. బాల్ని ఇక్కడ మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఈ విధంగా యారో మార్క్ని బేస్ చేసుకుంటూ ఈ విధంగా అయితే మీరు చేయండి. ఇక్కడ ఈ విధంగా మీకు ఇక్కడ స్కోర్ అయితే అవుతుంటుంది. తర్వాత మీరు ఈ వీడియోని క్యాప్కట్లోకి ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇందాక మీరు వీడియో ఉంది కదా, ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను చెప్పిన విధంగా అయితే చేయండి. మిగతా ట్రిమ్ అయితే చేసుకోండి. ఆ గేమ్ వాటికే స్క్రీన్ రికార్డ్ అయితే పెట్టుకోవాలి. స్క్రీన్ రికార్డ్ పెట్టుకొని ఇందాక మీరు గేమ్ ఆడారు కదా, ఆ స్క్రీన్ రికార్డ్ పెట్టుకుని మిగతాదంతా డిలీట్ అయితే చేసేయండి. ఈ డిలీట్ చేసి ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియోని ఇక్కడ క్యాప్కట్లో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసి దీనికి మ్యూజిక్ అయితే యాడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇందాక వీడియోని ఖచ్చితంగా స్క్రీన్ రికార్డ్ అయితే చేయాలి. స్క్రీన్ రికార్డింగ్ చేసి ఇక్కడ మనకు నచ్చిన పార్ట్ ఉంచుకొని మిగతాది డిలీట్ చేసుకోండి. ట్రిమ్ టిప్ చేయండి. అనవసర ప్రోగ్రామ్ అంతా కట్ చేసి తర్వాత ఇప్పుడు మెయిన్ వీడియో ఉంది కదా, ఆ వీడియోకి ఈ విధంగా మనకు క్యాప్కట్లో అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ విధంగా దాని యొక్క క్వాలిటీ కావాలంటే పెంచుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా ఉంచుకోండి. ఇప్పుడు వీడియోని మూవ్ అవుతుంది కదా, ఈ విధంగా ఒకసారి చూసుకోండి. అంతా క్లియర్గా ఉంటే దీనికి ఇప్పుడు మనం మ్యూజిక్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతా ఓకే అయిన తర్వాత దీనికి మనకు నచ్చిన మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోవచ్చు. విధంగా ఎక్స్పోర్ట్ అయితే చేయండి. చేసి మీరు ఇన్స్టాగ్రామ్స్లో వాట్స్లో అయితే అప్లోడ్ అయితే చేయవచ్చు. ఈ విధంగా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీరు కూడా చాలా సింపుల్గా స్క్రీన్ రికార్డింగ్ చేసి వాటికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.